రోడ్డు మీద చింటూతో కలిసి ఐస్ క్రీం తింటూ మీనాకి అడ్డంగా దొరికిపోయిన విద్యతో ఉన్న చింటూని చూసి మీనా నిజం తెలుసుకోబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనా ఎలాగైనా సరే చింటూ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని గట్టి పట్టుదల మీద ఉంటుంది. బాలు మీనా ఇద్దరికీ కూడా ఒకవేళ కల్పనకి మనోజ్కి పుట్టిన బాబేమో చింటూ అన్న అనుమానం అయితే వాళ్ళకి ఎక్కువవుతుంది. అంటే మనోజు మాట్లాడిన తీరు అంతా కూడా చూసి ఒకవేళ కల్పనకి మనోజ్కి పుట్టిన బిడ్డేమో, అందుకని మనోజ్ అలా మాట్లాడుతున్నాడేమో, వాళ్ళు డబ్బు విషయం బయట పెట్టడానికి కూడా కారణం ఇదేనేమో అని బాలు మీనా ఆలోచిస్తూ ఉంటారు. మీనా ఇలా అంటుంది, రోహిణి అంటే మనకి ఎంతో అభిమానం ఉంది. తను మన ఇంటి మనిషి. తను ఎప్పుడూ లెక్క లేకుండా చూసినా సరే రోహిణి ఒక అమ్మాయే కదా, తనకి అన్యాయం జరగకూడదు. మనోజు దాచిపెడుతున్న నిజాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. అసలు ఇది నిజమో కాదో తెలిసేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా మీనా, సరే మీనా చేద్దాం అని బాలు కూడా చెప్తాడు. తర్వాత ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడే మనోజ్ని చూసి ఇక మీనా శృతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఈ మధ్యకాలంలో ఇదో ఫ్యాషన్ అయిపోయింది శృతి. ఒక అమ్మాయితో డేటింగ్ చేయడం, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యాక ఆ అమ్మాయిని వదిలేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఈ మధ్య చాలా మందికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. కన్న కొడుకు కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఏమీ తెలియనట్టు నటించడంలో నెంబర్ 1గా ఆస్కార్ అవార్డులు తీసుకుంటున్నారు కొంతమంది అని మనోజ్ని చూస్తూ ఇక అంటూ ఉంటుంది మీనా. మనోజ్కేమో మీనా మాటలు ఏమీ అర్థం కాదు. రోహిణి పక్కకు వెళ్ళి అంటూ ఉంటాడు, అవును మీనా ఏంటి అలా మాట్లాడుతుంది? ఎదురుగుండా కొడుకును పట్టుకొని అసలు ఏమీ తెలియనట్టు నటిస్తారు కొంతమంది పేరెంట్స్ అంటూ అలా మాట్లాడుతుందేంటి అని అడుగుతూ ఉంటాడు రోహిణి ఏమో చింటూ తన కొడుకే అన్న అనుమానం మీనా బాలుకి వచ్చిందేమో అని తను కంగారు పడిపోతుంది. వాళ్ళేమో మనోజ్ని అనుమానిస్తూ ఉంటారు. రోహిణికి అన్యాయం జరుగుతుందేమో, రోహిణికి న్యాయం చెయ్యాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక రోహిణి, మీనా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. రోహిణి మీనాని, సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా రోహిణి, అందుకని అంటున్నాను. మరి ఇలాంటివి మోసం చేయడమే కదా, ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని మోసం చేయడమే కదా. అమ్మాయి ఏంటి, ఆ అబ్బాయి అయినా అలాగే ఒక అబ్బాయితో ప్రేమలో ఉండి ఆ అబ్బాయితో రిలేషన్స్లో ఉండి ప్రెగ్నెంట్ అయ్యి మరొక అతన్ని పెళ్లి చేసుకొని ఈ కన్న కొడుకుని దాచిపెట్టి వేరే వాళ్ళ దగ్గరగా పెరిగేలా చేసి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు కదా. చింటూ వాళ్ళ తల్లి లాంటి వాళ్ళు, అది నేను చెప్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా మాటలకి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. డౌట్ లేదు, మీనాకి నా మీదే అనుమానం వచ్చినట్టుంది, అందుకని తను అలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. రోహిణి, నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు కూడా ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పుడు నా చుట్టూ నిఘా అయితే చాలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక మీనా పూల డెలివరీకని చెప్పి ఇక వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడే ఇక విద్య అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఎక్కడున్నావు మీనా అని అడుగుతూ ఉంటే, పూలు డెలివరీకి ఇవ్వడానికి వచ్చాను విద్య అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సరే ఒకసారి వీలైతే నువ్వు మా ఇంటికి వస్తావా అని అడుగుతుంది. వస్తాను అని విద్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది మీనా. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక విద్య అయితే మౌనంగా ఉంటుంది. ఏంటి అలా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది విద్య, ఏం లేదు, మా అమ్మ నాన్నకి నా లవ్ గురించి చెప్పాను, కానీ వాళ్ళు వేరే క్యాస్ట్ అబ్బాయితో నీ పెళ్ళి మాత్రం చేయమని చెప్తున్నారు మీనా. నాకు అదే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే ఇక విద్యతో ఇలా చెప్తూ ఉంటుంది మీనా, ఒక్కసారి అడిగావు అంతే కదా, నువ్వు ప్రతిసారి కూడా మీ అమ్మ నాన్నని సీరియస్గా కాకుండా మామూలుగా అడిగి చూడు, ఖచ్చితంగా నీ పెళ్ళికి వాళ్ళు ఒప్పుకుంటారు. నేను మాట్లాడినా లేకపోతే మా ఆయన మాట్లాడమన్నా మాట్లాడతారు అని చెప్తూ ఉంటే, వద్దులే మీనా, నేనే మొదటిసారి మళ్ళీ ట్రై చేస్తాను, తర్వాత వాళ్ళకి అన్ని వివరాలు చెప్తాను మురళి గురించి, అప్పుడు వాళ్ళే ఒప్పుకోవచ్చు. నువ్వు చెప్పింది కూడా నిజమే,
ఒక్కసారే ఇలా అడిగితే ఏ పేరెంట్స్ ఒప్పుకుంటారు? మెల్లిగా నా ప్రేమని అర్థం చేసుకోమని అడుగుతాను, బ్రతిమలాడతాను అని చెప్తూ ఉంటే, చూడు విద్య, పెళ్ళనేది నిండు నూరేళ్ల బంధం. అందుకనే పెద్దవాళ్ళు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేస్తారు అని అంటారు. అందుకని నువ్వు కూడా కొంచెం ఆలోచించుకో. పొరపాటుగా ఏది కూడా ఆలోచించొద్దు. మీ అమ్మా నాన్నకి నువ్వు ఒక్కతే కూతురు అని అంటున్నావు. వాళ్ళు ఖచ్చితంగా నీ జీవితం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడేదో నువ్వు సడన్గా చెప్పేసరికి కాదంటున్నారేమో కానీ తర్వాత వాళ్ళు ఒప్పుకోవచ్చు కదా. ఎందుకంటే అబ్బాయి మంచివాడు, జాబ్ ఉంది, మా ఇంటికన్నా ఏం కావాలి, నిన్ను బాగా చూసుకుంటాడని నమ్మకం వాళ్ళకి కుదరాలి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒక పని చెయ్యి, మీ అమ్మా నాన్నని కొన్ని రోజులు ఈ ఇంటికి రమ్మని చెప్పు. ఇంటికి రమ్మని చెప్పిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయిని కూడా పిలిపించి ఆ అబ్బాయిని ఎదురుగుండా పెట్టి మాట్లాడుకోండి. అప్పుడు ఆ అబ్బాయి మాట ప్రవర్తన చూసి వాళ్ళే ఒప్పుకుంటారు అని మీనా చెప్తుంది. మీనా మాటలకి ఇక విద్య ఇలా అంటుంది, నిజంగా నువ్వు చాలా గ్రేట్ మీనా, చాలా బాగా చెప్పావు. రేపే మా అమ్మ నాన్నని రమ్మంటాను. ఎందుకంటే 4 రోజుల్లో నా బర్త్డే ఉంది. ఎలాగో వాళ్ళు వచ్చినట్టు ఉంటుంది. నా బర్త్డే రోజునే మురళిని వాళ్ళకి పరిచయం చేసినట్టు కూడా ఉంటుంది. ఒకవేళ ఏదైనా హెల్ప్ అయితే నువ్వు కూడా వచ్చి చెప్తావు కదా అని విద్య అడుగుతుంది మీనాని. వస్తాను విద్య, ఖచ్చితంగా వచ్చి చెప్తాను అని చెప్తూ ఉంటుంది మీనా. తరువాత ఇక మీనా ఇలా అంటుంది, ఇలాగా నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది. నీకు గుర్తుంది కదా చింటూ, సుగుణమ్మ గుర్తుందా నీకు? కొన్ని ఫంక్షన్లో మా ఫంక్షన్లో ఉన్నారు అని అనగానే, అవును ఏంటి ఇప్పుడు? ఏం లేదు, నిన్న ఆమె మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి వచ్చిందంట. ఎవరు గుర్తుపట్టకూడదని ముఖానికి మాస్క్ వేసుకుని ఏదో వెరైటీగా వచ్చిందని మావయ్య గారు అంటున్నారు. అలా పిల్లల్ని కనేసి వాళ్ళకి అసలు ఏ ముద్దు ముచ్చట లేకుండా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని దూరం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండకూడదు. మీ అమ్మా నాన్నతో నువ్వు సంతోషంగా ఉండు, వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకో. అంతే తప్ప జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులుంటాయో చూడు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క కథలాగా ఉంది. పాపం చింటూ వాళ్ళ అమ్మ కోసం మొన్నట్టు దాకా పరితపించిపోయాడు. కనీసం స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ కూడా వాళ్ళ అమ్మ రావడం లేదు. ఇంకెందుకో ఆ పల్లెటూరు నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టింది. నాకు అసలు ఆమెని చూడాలి, చూసి అసలు ఎందుకు ఇలా చేసావు, నీ కొడుకు జీవితం అనాలి. ఒకరిని మోసం చేసి అబద్ధాలాడి వాళ్ళని బాధ పెట్టి వీళ్ళు సంతోషపడుతుంటారు చూసావా కొంతమంది జనం, వాళ్ళని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. అలాంటి వాళ్ళకి జీవితంలో ఏదో ఒకటి ఎదురుదెబ్బ తగిలితే తప్ప వాళ్ళకి బుద్ధి రాదు అని విద్యకి కూడా మాటలు బాగా మనసుకి తగిలేలాగా బుద్ధిగా చెప్తుంది మీనా. ఇక మీనా అలా అనేసరికి అప్పుడే ఇక విద్య కూడా ఆలోచనలో పడుతుంది. ఇక విద్య కూడా ఇలా అంటూ ఉంటుంది, అసలు మీనా చెప్పింది నిజమే కదా. ఎదుటి వారిని బాధ పెట్టి ఆ బాధలో సంతోషాన్ని నింపుకునే వాళ్ళకి ఏం సుఖం ఉంటుంది. నిన్న నేను అదే చేశాను. రోహిణితో కలిసి తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి తను ఆడిన అబద్ధంలో నేను ఒక భాగం అవుతున్నాను. నిన్న కొడుకుని మోసం చేసింది, అక్కడ టీచర్ని మోసం చేసింది, అందరినీ మోసం చేసి నా చేత మాట్లాడిపించింది. నేను కూడా ఆఖరికి ఏదో విజయాన్ని సాధించినట్టు తనతో పాటు నవ్వుకున్నాను. అంటే తను చేసిన తప్పులో, తను చేసిన పాపంలో నాకు కూడా ఒక భాగం ఉంది. నేను అలాంటి దాన్నేనా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా రోహిణి గురించి నేను తెలిసి కూడా తనకి సపోర్ట్ చేస్తూ ఇంకా తనని మోసం చేయమని చెప్తున్నట్టే అనిపిస్తుంది. నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను అని విద్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విద్య వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది, ఏంటి మీ నాన్నగారు నువ్వు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటే బాధపడుతున్నావా అమ్మా అని అడుగుతూ ఉంటుంది విద్యని. అప్పుడు ఇక విద్య, అదేం లేదమ్మా, ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచారు నన్ను. నేను సడన్గా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే అంత ఈజీగా మీరు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. అంటే అబ్బాయి ఎలాంటి వాడో, కులం ఏంటో, గోత్రం ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుంది. మీరు నన్ను అలాగ అనడంలో తప్పేమీ లేదమ్మా, నేనేమీ బాధపడడం లేదు అని చెప్తూ ఉంటుంది విద్య. విద్య మాటలకి వాళ్ళమ్మ, అమ్మ విద్య,
ఎంత మెచ్యూర్గా మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఉంటే, 4 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది కదమ్మా, నాన్నగారిని తీసుకొని నువ్వు కూడా ఇంటికి రా అని చెప్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని మేం కూడా బయలుదేరే వద్దామని అనుకున్నామమ్మా. మీ నాన్న ముందే అన్నారు, విద్య పుట్టినరోజుకుండి చాలా సంవత్సరాలైంది, వెళ్ళొద్దామని చెప్పారు. అందుకని మేము ముందే టికెట్లు కూడా తీసుకున్నాము, నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. ఈలోగా నువ్వే అడిగావు కదా, అందుకే చెప్పేశాను, సర్ప్రైజ్ అంతా పోయినట్టే అని అంటూ ఉంటుంది వాళ్ళమ్మ. అలా నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. నువ్వు చెప్పింది నిజమే మీనా. మా అమ్మ మా నాన్న ముందు నన్ను తిట్టినా తర్వాత మా అమ్మ నెమ్మదిగా ఫోన్లో బాధపడుతున్నావా అమ్మ అని మాట్లాడుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు నా పెళ్ళికి ఒప్పుకుంటారని భరోసా అయితే నాకుంది అని అనుకుంటూ ఉంటుంది విద్య. తర్వాత విద్య వాళ్ళ అమ్మ నాన్న అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక లీవ్ పెట్టి వాళ్ళ అమ్మ నాన్నతోనే కలిసి ఉంటుంది. తర్వాత రోహిణి విద్య దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక రోహిణిని చూసిన విద్య వాళ్ళమ్మ, అమ్మ రోహిణి ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను ఆంటీ అని చెప్తూ ఉంటుంది రోహిణి. మరి చింటూ ఎలా ఉన్నాడమ్మా, మీ అమ్మగారికి ఆరోగ్యం బాగుందా అని అడుగుతూ ఉంటే, బాగుందమ్మా. అవును, నువ్వు మరో పెళ్లి చేసుకున్నావన్నారు, ఆ జీవితం ఎలా ఉంది? మరి చింటూని వాళ్ళు నీ ఇంటికి తీసుకువెళ్ళడానికి నీ భర్త కొడుకుగా ఒప్పుకున్నాడా అని అడుగుతూ ఉంటే, ఇంకా లేదమ్మా, ఒప్పుకోలేదు, ఒప్పించాలనే చూస్తున్నాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. సరే అమ్మా, ఏ రోజుకైనా కొడుకు తల్లి దగ్గర ఉండాల్సిందే కదా. తల్లిదండ్రులు దూరంగా ఉంటే ఆ పిల్లల ఆవేదన ఎలా ఉంటుందో ఖచ్చితంగా నేను అర్థం చేసుకోగలను. మా విద్యాని కూడా చిన్నప్పటి నుంచి అలాగే కదా, చదువని కొన్ని రోజులు తర్వాత జాబ్ అని ఇలాగ దూరంగానే ఉంచాము, సొంతూరు వదిలి రాలేము అని వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు. ఇక రోహిణి, సరే ఆంటీ నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానని బయలుదేరుతుంది. అయినా నా విషయాలన్నీ మీ అమ్మగారికి ఎందుకు చెప్పావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది విద్యాని. నేను చెప్పలేదే, అమ్మ అడిగినప్పుడు ఆటోమేటిక్గా నా నోట్లోంచి ఆ మాటలు వచ్చేశాయి అని అంటూ ఉంటుంది విద్య. అలాగని నేనేమీ నువ్వు చేసిన మోసాల గురించి ఏం చెప్పలేదు కదా. నువ్వు కోటీశ్వరాలువని అబద్ధం చెప్పి నీ భర్తని పెళ్లి చేసుకున్నావు అన్న విషయం అన్నా చెప్పానా? అలాంటిదేమీ చెప్పలేదు, నార్మల్గానే చెప్పాను. నువ్వే దాన్ని తీగలాగి డొంకంతా కదిలేటట్టు చేస్తావేమో, నువ్వే గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటుంది విద్య. సరేలే, వస్తాను అంటూ ఇంటికైతే వెళ్ళిపోతుంది రోహిణి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా బాలుతో ఇలా అంటుంది, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సుగుణమ్మ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అలాగని ఎందుకు తను నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదో, ఏమైందో తెలియడం లేదండి. మొత్తానికి ఏదో జరిగింది, కానీ నా దగ్గర నిజాన్ని దాచిపెడుతుందామే, నిజం చెప్పడం లేదో అని అంటూ ఉంటే అప్పుడే బాలు, చూడు మీనా, ఇప్పుడు నీకు ఈ ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, డెకరేషన్ ఆర్డర్స్. మరి ఇలాంటి సమయంలో నువ్వు ఆ చింటూ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచిస్తే మొత్తం అంతా కూడా పోతుంది. అందుకని గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు. ఇప్పుడు మనం మన గోల్ని రీచ్ అవ్వాలి అంటే నువ్వు ఎక్కువగా ఈ డిజైన్స్ అన్నీ ఒప్పుకుంటున్నావు కదా, అవన్నీ కూడా చెయ్యాలి. వాళ్ళ గురించి తర్వాత ఆలోచించుకుందాము, మన గురించి లెక్కలేని వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించడం అని అంటూ ఉంటాడు బాలు. సరేనండి, మీరు చెప్పింది కూడా నిజమే, రేపైతే ఆర్డర్లు చాలా ఉన్నాయి అని చెప్తుంది మీనా. ఇక పడుకుంటారు. పడుకున్న తర్వాత ఉదయం అవ్వంగానే మీనా అయితే డెకరేషన్స్ ఎక్కువ ఉన్నాయని ఎక్కడ పని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, ఏ మీనా, ఎక్కడ చచ్చావే అంటూ పిలుస్తుంది. మీనా లేదు, మీనా డెకరేషన్ చేయడానికి వెళ్ళింది అని సత్యం చెప్తాడు. మరి మన అందరికీ టిఫిను వంట అన్నీ చేసేసి వెళ్ళిందా అని అడుగుతూ ఉంటే, ఏమే నీకు అసలు బుద్ధుందా, అక్కడ పెళ్లి ముహూర్తం తెల్లవారుజామనంట, అందుకని ఆ డెకరేషన్ చేయడానికి తను రాత్రి 1 గంటకి లేచింది, 1 గంటకి లేచి అప్పుడు వెళ్ళింది అని చెప్తూ ఉంటాడు. మరి బాలుగాడు, వీడు కూడా వెళ్ళి మీనాకి సహాయం చేస్తానని, ఒకవేళ నా సహాయం పెద్దగా అవసరం లేకపోతే అక్కడే మీనాకి తోడుగా ఉంటానని చెప్పాడు అని చెప్తూ ఉంటాడు సత్యం. ఈ తర్వాత బాలు మీనా ఇద్దరు ఇంటికి వస్తారు. అందరికీ టిఫిన్ తీసుకొని వస్తాడు బాలు. మా గురించే మీరు చర్చించుకుంటున్నారని మాకు అర్థమైంది,
మీ అందరి ఆకలి తీర్చడానికి టిఫిన్ తీసుకొచ్చాను అని అందరికీ కూడా ఇచ్చేస్తాడు. తరువాత మీనా పూల డెలివరీకని చెప్పి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇంతలో రోహిణి విద్యాకి ఫోన్ చేస్తుంది. విద్యాకి ఫోన్ చేసి రోహిణి ఇలా అడుగుతూ ఉంటుంది. ఏంటంటే, ఏం లేదే, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. చింటూని నువ్వు స్కూల్ నుంచి తీసుకురా, నాకు కాస్త ఫర్నిచర్ షాపులో పనుంది అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని అప్పుడే ఇక విద్య, సరేలేనే, నేను తీసుకొస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్తూ ఉంటుంది విద్య. తర్వాత విద్య స్కూల్ దగ్గరికి వెళ్ళి చింటూని తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే చింటూ ఐస్ క్రీమ్ పార్లర్ చూసి, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది విద్య ఆంటీ అని అడుగుతాడు. ఐస్ క్రీమ్ తింటావా చింటూ? సరే అయితే అని ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది. తను కూడా తీసుకుంటుంది. అలా ఇద్దరు కూడా తింటూ ఉంటారు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న మీనా స్కూటీ మీద వెళ్తూ విద్యతో కలిసి ఉన్న చింటూని చూసి సడన్ బ్రేక్ వేస్తుంది. ఇక ఇద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇద్దరిని చూసి షాక్ అయిపోతూ, ఇదేంటి, చింటూ విద్యతో పాటున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉండగా, సరే మా ఇంటికి వెళ్దాం, వస్తావా అని చింటూని అడుగుతుంది విద్య. వస్తాను ఆంటీ అని అంటాడు. విద్య చింటూని తీసుకొని వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. అంటే కొంపదీసి విద్య కొడుక ఏంటి చింటూ అని షాక్ అయిపోతూ ఉంటుంది. తరువాత ఇక వెనకాలే వెళ్ళి ఎలాగైనా ఈ విషయం ఈరోజు తేల్చేయాలి, అసలు చింటూకి విద్యకి ఉన్న సంబంధం ఏంటో అడగాలి అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది మీనా. అప్పుడు ఇక మీనా వెనక నుంచి వెళ్ళి ఇక విద్యని అడుగుతుంది. ఆగు విద్య అని అనగానే ఒక్కసారే వెనక్కి తిరుగుతుంది విద్య. మీనాని చూసి షాక్ అయిపోతూ, అమ్మో మీనా ఏంటి ఇప్పుడు వచ్చింది, నా పక్కన ఉన్న చింటూని చూసి వచ్చిందా, చూడకుండా వచ్చిందా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే విద్య ఇక కంగారు పడిపోతూ విద్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మీనా ఇలా వచ్చావని అనగానే ఇక విద్య చంప పగలగొట్టి అడుగుతూ ఉంటుంది. మీనా, నువ్వు ఒకరిని పెళ్లి చేసుకొని అతనితో ఇప్పుడు పిల్లాన్ని కని మళ్ళీ మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావా అని అడుగుతుంది. ఆ మాట విని అక్కడే ఉన్న విద్య పేరెంట్స్ ఇద్దరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా, ఎవరు నువ్వు, అసలు ఈ అబ్బాయి ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. తెలుసండి, ఈ అబ్బాయి ఈ విద్య కొడుకే, ఈ విద్య నాటకం ఆడుతుంది అని అనగానే, ఏంటి విద్య ఇదంతా, రోహిణి కొడుకుని పట్టుకొని నీ కొడుకు అంటాడేంటి ఈ అమ్మాయి అని విద్య వాళ్ళమ్మ ఒక్కసారి ఇక నోరు జారిపోతుంది. రోహిణి కొడుకని ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఏంటి, ఏమన్నారు మీరు, రోహిణి కొడుక అని అనగానే, అది మీనా రోహిణి కొడుకు కాదు అని విద్య అంటూ ఉంటే మళ్ళీ చంప పగలు కొడుతుంది విద్యని. నిజం చెప్తావా లేదా చింటూ ఎవరి కొడుకో, నువ్వు నిజం చెప్పకపోతే ఇప్పుడే ఇట్నుంచిటే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను, మా ఆయన్ని పిలిపిస్తాను అని బెదిరిస్తుంది మీనా. ఇక భయంతో ఇక విద్య, వద్దు అంత పని చెయ్యొద్దు, పోలీసుల దాకా ఎందుకో, మా అమ్మ చెప్పింది నిజమే, చింటూ కన్న తల్లి ఎవరో కాదో రోహిణియే సుగుణమ్మ గారి కూతురు. మీ నుంచి తప్పించుకోవడానికి తను రకరకాల వేషాలు వేసుకుంటూ అబద్ధాలు చెప్తూ ఇప్పటి వరకు నెట్టుకొచ్చింది. అందుకని మన పేరెంట్స్ మీటింగ్లో కూడా మారు వేషంలో వచ్చింది, మీరు తనని గుర్తుపడతారేమని భయంతో అంటుంది. అప్పుడే విద్య ఇక ఈ మాట విని ఒక్కసారే కుప్పకూలిపోతుంది మీనా. అంటే తను కోటీశ్వరాలు కాదు, మనోజ్ని మొదటి పెళ్ళని చెప్పి పెళ్లి చేసుకొని మోసం చేసింది, అటు మా అత్తయ్యకి నమ్మక ద్రోహం చేసింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి అప్పుడే విద్య, చూడు మీనా, రోహిణి గురించి నీకు పూర్తిగా తెలీదు, రోహిణి పాపం ఎన్నో కష్టాలు పడింది, ఇప్పుడే తనకి మంచి జోడి మనోజ్ దొరికాడు, అందుకని తను అన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు మీనా, దాని జీవితం నాశనం అయిపోతుంది, ఇప్పుడే పాపం బాగుపడుతుంది కొంచెం అని అంటూ ఉంటే, చాలా తప్పు విద్య, తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడడం ఇంకా తప్పు. రోహిణి చేసింది చిన్న మోసం కాదు, అది నమ్మక ద్రోహం, ఒక కుటుంబ గౌరవానికి సంబంధించింది అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని
రోహిణి బండారం విద్య ద్వారా ఇలాగే తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.